కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథం సత్యవేదమైన వేదరాజ్యముల నుంచి వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి చదువుతున్నానండి. 39వ వచనం నుండి. వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ని దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేయు వాటిని తగిన ఫలం పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనమని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. సహాయకరముగా పత్రికల గ్రంథము కూడా ఒక వాక్య భాగం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నానండి. 18వ వచనము. సిలువను గూర్చిన వార్త నశిస్తున్న వానికి వెరితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. అలాగే 2వ వాక్య భాగముగా దాంట్లోనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. నేను యేసుక్రీస్తును అనగా సిలువేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయముగా చెప్పాను. అలాగునని మరొక వాక్య భాగాన్ని కూడా మనం చదువుకుందాం. 23వ వచనము. 23వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. మేము సిలువేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. మేము సిలువేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. చివరిగా అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుతున్నా. 7 కూడా. ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమయ్యట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగత్తుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులు ఎవరికీ తెలియలేదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అత్యంత ప్రేమాభరితుడైన మహాపరిశుద్ధుడా, మీకు మీ యొక్క పాద పద్మములకై కోట్ల కొలది వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇదిగో ఈ మాసం వరకు, ఈ తేదీ వరకు మమ్మల్ని అందరూ మీరు సజీవ లెక్కలో కాల్చి కాపాడి ఆయుష్ను ఆరోగ్యమును పొడిగించిన కన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2014 సంవత్సరాల క్రిందట మీరు శిలువధారిగా, శిలువ సామ్రాట్టుగా, నైనా రక్షకుని యొక్క రక్తార్పణగా మిమ్మల్ని మీరు ఎలాగా మరి అప్పగించుకున్నారు. కొద్ది నిమిషాలు మీ బిడ్డలతో పంచుకోవడానికి మీ సహాయం రానియండి. అలుపుణ్ణి నిలిచి ఉన్నాను, మీ సిలుసాటును మరుగుపరచండి. మా ప్రభువా, మిమ్మల్ని మాత్రమే ప్రకటించులాగున సహాయం చేసి మీ నా మహిమ తెచ్చుకుంటామని ఈ కొద్ది మనములు నా మంచి బోధకుడు, నా మంచి వాక్యమై ఉన్న యేసయ్య క్రీస్తు వారి అమూల్యమైన నామములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు సమర్పించి ప్రార్థన చేసి అడిగి పొందుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులరా, దేవునామ స్తోత్రము కలుగునుగాక. సత్యవేదమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎరితనము గాని దేవుని బిడ్డలమైన మనకు అది దేవుని శక్తి అనే మాట చూస్తున్నాం. అలాగే మేము సిలువేయబడిన క్రీస్తును మాత్రమే ప్రకటించుచున్నాము అన్నాడు. అలాగే సిలువేయబడిన యేసు క్రీస్తు తప్ప మరి ఏది మీ మధ్యలో నేను ప్రకటించటం లేదు అన్నాడు. అలాగే లోకాధికారులు సైతము ఏమండి తెలిసి ఉంటే ఆయన్ని మరి అప్పగించేవారు కాదు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. అలాగైతే ప్రభువునందు ప్రియులరా, ఈ దినము యొక్క అంశాన్ని మనం ధ్యానం చేస్తే సిలువ సామ్రాట్టుగా మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అనగా రక్షకుని యొక్క రక్తార్పణ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అలాగైతే ప్రియులరా, యేసుక్రీస్తు వారి యొక్క జన్మము, ఆయన యొక్క పెరుగుట, మరి ఆయన యెరూషలేములో వీధులు ఏమిటి ఏడ్చబోట, సిలువేయబోట, అవన్నీ కూడా చరిత్ర అంగీకరించినటువంటి సత్యాలండి. హిస్టారికల్ ట్రూత్ అన్నారు. అనగా చరిత్రలో జరిగిన సంభవాలన్నీ కూడా ఆయన గురించి ఒప్పుకుంటా ఉన్నాయి. అలాగైతే వాస్తవంగా ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే ఆ యొక్క సిలువ అనేది వాస్తవంగా మనం చూస్తే
కేవలము శాపగ్రస్తులైన వారికి మాత్రమే అది వేయబడినదిగా, అంటే వెలుపటికి, గ్రామం వెలుపటికి ఏడ్చుకుపోయేదిగా, ఆ దేవదూషణ చేసిన వారిని తీసుకువెళ్ళేదిగా, అది మ్రాను మీద ఎక్కించేదిగా మనం చూస్తామండి. సిలువ అనే పదానికి చూస్తే సి అనగా సిగ్గులుందినదిగా, లు అనేదిగా లొంగిపోయేదిగా, వా అనగా వధింపబడేదిగా మనం చూస్తాం. అనగా శిక్ష నొందేదిగాను, ఏమిటి లొంగిపోయేదిగాను, వధింపబడేదిగా. అనగా క్రీస్తు యొక్క ప్రేమ సిలువ ద్వారానే ఈ యావత్ ప్రపంచానికి సాటి చెప్పబడతా ఉంది. సిలువ అనే పదం ఎక్కడ వచ్చినా, సిలువ అనే గుర్తు ఎక్కడ వచ్చినా కానీ అది ఒక్క యేసుక్రీస్తు వారికి మాత్రమే సూచనగా కనపడుతూ ఉంది పిల్లల. అందుకే ఆయన్ని సిలువ సామ్రాట్టుగా పిలువబడినట్టుగా, రక్షకుని యొక్క రక్తార్పణ అనగా సిలువలో తన రక్తమంతా కూడా కార్చి నిన్ను నన్ను కన్నవాడుగా మనం గమనిస్తాం. అంత మాత్రమే కాదండి, ఆయన గురించి మరికొన్ని మాటలు సత్యవేదమైన పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాం. అదే విషయాలు మనం గమనించినట్లయితే ఆ సిలువ గురించి కూడా మరికొన్ని మాటలు అక్కడే బైబిల్ గ్రంథం మనం చూస్తాం. అయితే ఆ సిలువలో సాగేటప్పుడు కొందరు వ్యక్తులను అక్కడ పరిచయం చేయడం జరుగుతున్నాయి. మొదటిగా చూసినట్లయితే ఆ యేసుక్రీస్తు వారు సిలువ భారాన్ని మోస్తూ ఉండగా ఆయనకి మరి మార్గ మధ్యంలో వచ్చి ఒక సహోదరి ఆయన యొక్క ముఖాన్ని అద్దినట్టుగా మనం గమనిస్తాం. అది రోమ్ పట్టణానికి దగ్గరగా లండన్లో ఓయిరోనిక అనే పాప యవనస్తురాలు ఆయన యొక్క చిత్రపటాన్ని గుర్తించి ఈ రోజు కూడా అది రోమ్లో లండన్ మ్యూజియంలో పెట్టినట్టుగా మనం చూస్తాం. ఆయన యొక్క మొహ కైలికలు సిలువలో అలాగ ఉన్నట్టుగా మనం గమనిస్తాం. అంత మాత్రమే కాదండి, అలాగే ఇద్దరు దొంగలు మనం చూస్తే కుడివైపున ఒక దొంగ డిస్మస్ గాను, ఎడవైపున ఉన్న దొంగను గెస్టాస్ గాను, మరి వారు కూడా ఎలాంటి హేళన చేశారో ఈ బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం గమనిస్తాం. అంత మాత్రమే కాదు పిల్లారా, తీర్పిచ్చినటువంటి రవ్యస్తమించిన రోమా సామ్రాజ్య అధినేత పిలాతు న్యాయాధిపతిగా ఉన్న దినాల్లో తన యొక్క ప్రియ భార్య ప్రోకుల ఆమె కూడా సాక్ష్యం ఇస్తుంది. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ రేయి మొదటి జాము నేను కలగంటిని అని యేసుక్రీస్తు వారి యొక్క నీతిమత్వాన్ని చాటి చెప్పినట్టుగా మనం గమనిస్తామండి. అంత మాత్రమే కాదు కానీ పిల్లరా, కొన్ని మాటలు మరలా మనం గమనించినట్లయితే ఆ యొక్క రోమా అస్తమించని రోమా సామ్రాజ్య అధినేతల్లో ఒక బంటు నాడు, లాంగ్నీస్ అనే బంటు, ఆయన కూడా వచ్చి ప్రక్కలో బలిబాహు పొడిచినట్టుగా మనం చూస్తాం. అంటే రక్తమును నీరును ఏకముగా దార కట్టిన అనే మాటలు గమనిస్తున్నాం. అలాగైతే ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, అంత మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు, సమాధి చేయబడినప్పుడు అప్పుడు కూడా గమనించినట్లయితే ఆయన గురించి డెమాస్ట్రీస్ అనే చక్రవర్తి సాక్ష్యం ఇస్తాడండి. ఇతడు నిజముగా దేవుని కుమారుడు అనే మాటలు గమనిస్తాం. ఇతడు నిజముగా దేవుని కుమారుడు అనగా బైబిల్ చరిత్ర ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది పిల్లరా. ఆ విషయాన్ని కూడా మనం గమనిస్తాం. అలాగే ఆయన గురించి ఐఎన్ఆర్ఐ అనే మాటలు గమనిస్తాం. ఐఎన్ఆర్ఐ అంటే నజరేయుడైన యేసు యూదులకు రాజు అని అర్థం ఇస్తా ఉంది, లేదా యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అనే మాట గమనిస్తున్నాం. అలాగైతే పిల్లరా, అది గ్రీకులోను, హెబ్రీ భాషలోను, రోమ్ భాషలోను మరి 3 రోడ్లు కలిసినటువంటి స్థలంలో ఆ కూడములో ఆ బోర్డును ఏర్పాటు చేసినట్టుగా మనం గమనిస్తాం. అలాగైతే ఏదేమైనా పిల్లరా, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ సందేశాన్ని మనం ఈ దినాన మనం మచ్చుకు కొన్ని విషయాలు సందర్భానుసారంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అలాగే బైబిల్ గ్రంథం మనం చూస్తే మరి సిలువేయబడిన క్రీస్తును తప్ప నేను వేరొకరిని ప్రకటించడం లేదన్నాడు. సిలువ శక్తి, సిలువ విలువ, సిలువ సామ్రాట్ అనే మాటలు మనం గమనిస్తామండి. ఒక యేసుక్రీస్తు వారి గురించే ఆ వివరాలు ఇవ్వబడతా ఉన్నాయి. వాస్తవంగా లోకాధికారులు సైతం అది తెలియకపోతే ఆయన్ని సిలువ వేయలేదు అనే మాట గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చూస్తే పౌలు అంటున్నాడు, నేను లోకమును సిలువేసి ఉన్నాను అన్నాడు. వాస్తవంగా క్రీస్తు కూడా సిలువేయబడ్డాడు అనే సత్యాన్ని చూపిస్తూ లోకాన్ని వారు సిలువేసినట్టుగా గమనిస్తాం. అంత మాత్రమే కాదు కానీ అదే గలతీ 5:16లో చూసినట్లయితే సిలువ మనకేమన్నా అభ్యంతరమా అనే విషయాన్ని తెలియజేస్తా ఉంది పిల్లరా. అలాగే ఫిలిప్పీ 3:18 చూస్తే సిలువకు శత్రువులు కొందరు కలరు అనే విషయాన్ని, అనగా వ్యతిరేకించేవారు, హేతువాదులు కదండి, హేతువాదులు, మతోన్మాదులు కొందరు వ్యతిరేకించేవారుగా ఉన్నారు. అలాగే లూకాసు వార్త 9:23 చూస్తే సిలువను ఎత్తుకొని అంబడించండి అన్నాడు. యేసు ప్రభుని అంబడిస్తున్న నీవు నేను మనం సిలువ ద్వారానే ఆయనకి సమీపస్తులుగా అవుతాం, ఆయన అంబడించేవారుగా ఉంటున్నాం పిల్లరా. అందుకే ఆ విషయాలు బైబిల్ గ్రంథం మందు రాయబడింది.
వాస్తవంగా చూస్తే ద్వితీయోపదేశ కాండము 21, 22, 23 వచనాలు చూస్తే 21వ అధ్యాయంలో అది మరణ శిక్షగా చెప్పబడింది. ఏమండి, శిలువ వాస్తవంగా హేళనకు సంబంధించినది. శిలువ వాస్తవంగా చూస్తే అవహేళనండి, ఉమ్మివేతలండి, బుద్ధులండి, అంత మాత్రంగా నిందలండి, సహించుట, ప్రేమతో ఓర్చుకునుట, అనేక విషయాలు మనం చూస్తాం. అదే శిలువలో యేసుక్రీస్తు వారు మరణించడానికి తనకు తానుగా ఇష్టపడిన వాడిగా చూస్తాం. అంత మాత్రమే కాదు, చివరగా చూసినట్లయితే ఆయన మరణపు విజయను శిలువలోనే కేక వేసిన వాడుగా, ఓ మరణమా నీ విజయం ఎక్కడని చాటి చెప్పిన వాడుగా యేసుక్రీస్తు వారి యొక్క జీవితం మనం గమనిస్తాం పిల్లరా. అంత మాత్రమే కాదు, కానీ చదవబడిన మాటలు మనం గమనిస్తే శిలువ అంటే శక్తి కలిగినది అనే మాటను చూసాం. శిలువ అంటే ఆయన ద్వారా సమాధానం పొందాము అనే మాటను గమనిస్తాం. అలాగే శిలువ అంటే ఆయన ద్వారానే విధేయతను పొందిన వారముగా ఉన్నాం. శిలువ అంటే సహించుట అనే మాటను గమనిస్తున్నాం. శిలువ అంటే విజయం యొక్క ధ్వని, విజయపు కేక, జయధ్వని అండి. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, శిలువను గమనించినట్లయితే దాని పొడవు, ఎడలుపు, ఎత్తు ఎంత ఉందనే మాటలు గమనిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూస్తే ఆయన యొక్క ప్రేమ, ఎడల్పు, లోతు, పొడవు ఎంత ఎత్తుందో అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. అలాగైతే యేసుక్రీస్తు యొక్క శిలువను గురించి మనం చూసినట్లయితే శిలువ వివరాలు ఇవ్వబడతా ఉన్నాయి ప్రియులరా. అందుకే ఆ మాటలు కీర్తన గ్రంథం 22లో చూస్తే ఆయన యొక్క శ్రమలను తెలియజేస్తా ఉంది. అదే ఆదికాండం 22వ అధ్యాయం చూస్తే ఆయన యొక్క మాదిరికరమైనటువంటి శిలువ ధ్యానాన్ని తన యొక్క ప్రియకుమారుడు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇసాకు ద్వారా కూడా తెలియజేసినట్టుగా గమనిస్తాం. అలాగే యెషయా ప్రవక్త కూడా 53వ అధ్యాయం అంతా కూడా ఆయన యొక్క శిలువ శ్రమలను గురించి చాటి చెప్పినట్టుగా మనం చూస్తాం. అయితే బైబిల్ గ్రంథం నుండి ఉన్న సమయాన్ని బట్టి మరికొన్ని మాటలు చెప్పాలని ఇష్టపడుతున్నాను పిల్లరా. లూకాసు వార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వచనాలు మనం చదివాం. ఇక్కడ 3 రకాలైనటువంటి శిలువలు మనం చూస్తామండి. 3 రకాలైనటువంటి శిలువలు. ఆ మాటను మనం గమనించినట్లయితే మొదటి శిలువ అనగా ఎడవైపున ఉన్నటువంటి దొంగ గెస్టాస్, ముందుగా చెప్పబడింది కదండి. ఎడవైపున ఉన్న దొంగ గెస్టాస్, అలాగే కుడివైపున ఉన్నటువంటి దొంగ డిస్మస్ అనే దొంగ వాడండి. అయితే మొదటి దొంగను గురించి మనం చెప్పుకునేటప్పుడు కొన్ని విషయాలు మనం చూస్తాం. నిన్ను నీవు రక్షించుకొనవా, మమ్మల్ని కూడా రక్షించవని హేళన చేసిన వాడుగా మొదటి వ్యక్తి మనం గమనిస్తామండి. అలాగైతే తాను కూడా వారి మాదిరిగానే తాను కూడా శిలువలో ప్రాణం పెట్టడానికి శిలువకి ఎక్కినట్టుగా మనం చూస్తాం. ఆయన కూడా అదే స్థితిలో ఉన్నాడండి. ఈ దొంగలు ఎలాగైతే ఉన్నారో ఆయన కూడా అదే స్థితిలో ఉన్నారు. మానవులు సైతం, యూదాజాతి సైతం పస్కా పండుగ రోజు ఒకళ్ళని విడుదల చేయాలని వాడుకుంటుండగా ఆ యొక్క అస్తమించని రోమా సామ్రాజ్య అధినేతలు పిలాతు కాలంలో ఆయన అడిగాడండి, బరబ్బాను విడుదల చేయమంటారా, యేసుని విడుదల చేయమంటారంటే యేసును సిలువేయుడి అని కేకలు వేసి బరబ్బాను విడుదల చేయరని కోరారు. వారి కేకలే గెలిచినని బైబిల్ గ్రంథం, సత్యవాక్యము, లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అలాగైతే పిల్లలు ఆలోచన చేస్తాం. మొదటి యొక్క దొంగ అనగా శిలువ దొంగను మనం గమనించినట్లయితే ఆ యొక్క గెస్టాస్ ఎడమ వైపున అంటే కఠోరమైనటువంటి శిలువ అండి, కఠినమైన శిలువ అండి. అనగా చనిపోయేంత వరకు కూడా కఠినుడు పిల్లరా. మారు మనసుకు ఇష్టపడిన వాడు కాదు, పశ్చాత్తాపడిన వాడు కాదు, మార్పు నొందిన వాడు కాదండి. కఠినమైన శిలువ. మొదటి యొక్క శిలువ కఠినమైనటువంటి శిలువ. రెండో రకం శిలువ అక్కడ చూస్తాం. డెస్మచ్ అనే కుడివైపు ఉన్నటువంటి దొంగవాడు. రెండో వైపును గమనించినట్లయితే ఆ శిలువను చూస్తే పశ్చాత్తాపడినటువంటి శిలువ. ఏమండి, పశ్చాత్తాపము నొందాడు, తాను చేసిన పాపానికి పరిహారము నొందాడు, పశ్చాత్తాపము నొందాడు, మారు మనసు పొందినటువంటి వాడుగా ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే వారిద్దరి మధ్య క్షమాపణ శిలువ. ఏమండి, క్షమాపణ శిలువ. యేసుక్రీస్తు వారు ఇద్దరిని క్షమించడానికి అతి సమీపంగా ఉన్నాడండి. కుడివైపున ఉన్న దొంగకి ఎంత దగ్గరలో ఉన్నాడో ఎడవైపున ఉన్న దొంగ కూడా అంతే దగ్గరలో ఉన్నాడండి. అంటే రక్షకుడు తన యొక్క రక్తార్పణ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక కొవ్వొత్తి తను తాను కరిగిపోతూ కాలిపోతూ ఎలాగున వెలుగునిస్తుందో, చీకటిని పారదోలుతుందో, అలాగునని యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకమనే పాపములు నిన్ను నన్ను ఎలిగించడానికి తను తాను కాలిపోయాడు, కరిగిపోయాడు పిల్లరా. దాదాపుగా భారమైనటువంటి శిలువ భారాన్ని, ఏమండి, భారమైనటువంటి శిలువ భారాన్ని మోసాడు పిల్లరా. ఆ యొక్క యెరూషలేము వీధుల్లో విరుకైనటువంటి స్థలములో పడుతూ లెగుస్తూ 14 సార్లు మూర్ఛపోయి లేచిన వాడుగా, ఈడ్చబడిన వాడుగా, ఏడవబడిన వాడుగా మనం చూస్తాం. దాదాపుగా
90 పౌండ్ల బరువు కలిగినటువంటి భారం అని చెప్పబడింది. 9 అడుగుల ఎత్తు కలిగి 6 అడుగుల ఎడల్పు కలిగినట్టుగా మనం గమనిస్తాం. అలాగే మన తలంపులన్నీ కూడా చెడిపోయి ఉంటుండగా బలురక్కసి ముళ్ళ కిరీటము చేత ఆయన వత్తపడ్డాడు పిల్లరా. అలాగే ఎముకల్లో ఒక్కటైన ఎరగకూడదు అనే ప్రవచనం నెరవేర్పు కొరకు ఆయన ప్రక్కలో బాకు లాంగ్నీస్ అనే వ్యక్తి వచ్చి పొడిచినట్టు రక్తమును నీరుని ఏకముగా దార కట్టినట్టుగా మనం గమనిస్తాం. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, 3 సిలువల్లో నీవు నేను ఏదో ఒక సిలువకు చెందిన వారమై ఉండాలి. మొదటి దొంగ గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాట, మొదటి దొంగను గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాట కఠినమైన సిలువ అండి. అంటే చనిపోయేంత వరకు, చనిపోతాడని తెలుసు వాస్తవంగా, చనిపోయేంత వరకు కూడా కఠినంగానే ఉన్నాడండి. మారు మనసుకి ఇష్టపడలేదు, యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు ప్రియులరా. అలాగే రెండో వైపు ఉన్న దొంగ, కుడివైపున ఉన్న దొంగ డిస్మచ్ అనే దొంగవాడిని మనం పరిశీలన చేసినట్లయితే అతడైతే పశ్చాత్తాపం పొందాడండి. ఏమండి, దేవునికి నువ్వు భయపడవా? మనమైతే దొంగతనం చేశాం, మనకైతే ఇది న్యాయమే కదా, కానీ ఆయన ఏ పాపం ఎరుగుని యేసయ్య నీ కొరకు నా కొరకు పాపముగా శాపముగా, శాపగ్రస్తులైన మన కొరకు శాపగారిగా వేలాడాడు కదా అని ఎంతగానో బాధపడ్డాడు పిల్లరా. అందుకే అతను పశ్చాత్తాపడినటువంటి సిలువ చూస్తాం. మూడోదిగా చూస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు క్షమాపణ సిలువ అండి. ప్రియ స్నేహితుడా, సోదరుడా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనుక వీరిని క్షమించుమని ఒక గొప్ప మాట పలికాడండి. అదే యేసుక్రీస్తు వారు ఆ యొక్క మరణ వాంగ్మూలములు 7 స్టేట్మెంట్లో మొదటిగా ఇచ్చినటువంటి సందేశం. ఆకాశానికి ఎక్కినటువంటి ఆ యొక్క ఆదేశాన్ని మనం చూసినట్లయితే ఆ రెండో దొంగవాడు మాట్లాడటానికి, మారడానికి కారణం ఆ ఒక్క మాటే పిల్లరా. అలాగే శిష్యులు సైతం అడిగినప్పుడు ఎన్నిసార్లు క్షమించాలా అంటే 7 సార్లు అంటే లేదు 70 సార్లు వరకు కూడా క్షమించవచ్చు అన్నాడు. అనగా క్షమాపణ అనేది యేసుక్రీస్తు వారి జీవితంలో మనం చూస్తాం. అలాగే సిలువ అనేది ఆయన యొక్క శక్తి అండి. ఆయన శక్తి ద్వారానే, సిలువ శక్తి ద్వారానే మనం రక్షించబడిన వారు ఉన్నాం. సిలువ అంటే సమాధానం పిల్లరా. ఆయనకు మనకు మధ్యగా ఉన్న పాపపు గోడ, అడ్డుగోడ, పూర్వమైతే మనం దూషకులం, హంతకులం, హానికరులం పిల్లరా, అలాంటి మనల్ని సమీపస్తులుగా చేశాడు. మూడవదిగా సిలువ అంటే విధేయత పిల్లరా, విధేయత. ఆయన విధేయత చూపాడు. ఎంతవరకు విధేయత అంటే సిలువ మరణం పొందునంతగా విధేయత చూపినవాడని పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాటలు మనం గమనిస్తామండి. ఎంతగా తగ్గించుకున్నాడో చెప్పలేము పిల్లరా. ఆలోచన చేస్తున్నావా? అలాగే సిలువ అంటే సహించుట. ఏమండి, దిగిరాగలవా అని హేళన చేసిన వారు ఉన్నారు. దిగి వచ్చి ఉంటే ఈ రోజున మనకి ఇటు రక్షణ భాగ్యము అందేది కాదేమో, కానీ ఆయన దిగిరాలేదు పిల్లరా, అనుభవించాడు. ఆయన కూడా మానవ మాతృడుగా 9 మాసాలు మోసినటువంటి మరియమ్మ తల్లి గర్భమును ఉద్భవించిన వాడుగా, రక్తమాంసంలో పాలివాడుగా, శరీరాన్ని ధరించిన వాడుగా, అవసరతను బట్టి అక్కరను బట్టి అమర్చబడిన వాడుగా మనం చూస్తాం. అందుకే ఆయన కూడా ప్రార్థన చేస్తూ అంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయను ప్రార్థన చేశాడు. ఆయనను తండ్రికి ఇష్టం లేదు కనుక తండ్రి చెప్పినట్టుగా ఆ పుస్తకపు చుట్టలో రాయబడిన ప్రకారం నేను దాన్ని నెరవేర్చుటకే వచ్చానన్నాడు. అందుకే యెషయా గ్రంథం అంటాడు కదా, ఆయన నలుక కొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. ఏమండి, నలి చేయటం అంటే అర్థమైంది కదా, ఒక పార్ట్ తీసేయటం కాదు, ఒక భాగం నష్టపోవడం కాదండి, పూర్తిగా నలి చేయబడ్డాడు. ఒక కుంకుడు కాయ కనుక ఎలాగా నంచబడి ఆ యొక్క బాగా మెత్తన చేయబడి ఆ రసముగా మారుతుందో, అలాగే ఒక చెరుకు గడ మిషన్లో వేయబడినప్పుడు ఎంతగా నలిగిపోతుందో, అలాగే నా ప్రియ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారు లేత మొక్క వలె, ఎండిన భూమిలో లేత మొక్క వలె కదండి, మనుషులు చూడనొల్లని వానిగా, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా, మనమందరము గొర్రెల వలె తారి తప్పిపోయి చూడగా ఆయన మాత్రం లోక పాపమును మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్లగా ఉద్భవించిన వాడుగా ఉన్నాడు. అలాగైతే ప్రియ స్నేహితుడా, ప్రియ సోదరుడా, సిలువ శక్తిని ఆశ్రయిస్తావా? సిలువను ఆశీర్వదిస్తావా? సిలువను ఆశ్రయించినట్లయితే నిన్ను నన్ను రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, ఆనాడు 2013వ సంవత్సరంలో చేతులు చాపిన యేసయ్య ఈ నేటి వరకు కూడా ఆయన చేతులు ముడుచుకోలేదండి. నా యొద్దకు వచ్చువాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నాడు. ఏమండి, హక్కున చేర్చుకునేవాడు, ప్రేమతో చేర్చుకునేవాడు. పిల్లరా, నువ్వెంతటి ఘోరమైన పాపి అయినా, ఎంతటి పాపమైనా ఆయన క్షమించలేని పాపము లేదు. ఎంతటి ఘోరమైన వ్యాధి అయినా ఆయన స్వస్థపరచలేని వ్యాధి అంటూ లేదు. ప్రియ స్నేహితుడా, ప్రియ పరిశుద్ధుడా, ప్రియ దేవుని సంఘమా, ఆలోచన చేస్తున్నావా? సిలువను ఆశ్రయించినట్లయితే ఆయన నిన్ను నన్ను రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు.
ఎప్పుడైనా కానీ ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయం గుర్తెరిగావా? నిన్ను నన్ను రక్షించడానికే, కేవలం రక్షించడానికే ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడండి. అంత మాత్రమే కాదు ప్రియ స్నేహితుడా, 3 సిలువల మధ్యగా ఆయన కూడా నెరవేరడానికి కదండి, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. ఏమండి, 13 దెబ్బలు కుడివైపున, ఎడవైపున 13 దెబ్బలు, ఈపును 13 దెబ్బలండి. ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్న యేసయ్య నీ కొరకు నా కొరకు కదా. ఆలోచన చేస్తున్నావా? తలంపులతో నువ్వు పాపము చేసి ఉంటుండగా ఆయన తలకు ముళ్ళ కిరీటం వర్తించుకున్నాడు. నోటితో అబద్ధాలు బూతులు ఆడి ఉంటుండగా ఆయన నోటికి చేదు చెరకును తీసుకున్నాడు. అయ్యో, నడవరాని స్థలం నడిచి మనం పరిగెత్తి చేసిన పాపానికి ఆయన కాళ్ళలో శీలలు కొట్టబడ్డాయి. మన చేతులతో చేసిన సమస్త కొట్లాట్ల నిమిత్తం ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. కాలు మీద కాలు పెట్టి కటకటా కొడుతుండగా, రక్తం విరజిల్లుతుండగా యేసయ్య సహించాడు. పిల్లరా, ఎన్నడైనా ఆలోచన చేసావా? ఆయన రక్తం కారుతుండగా, గడ్డలు కట్టినట్టుగా, కమిలిపోయినట్టుగా, ఎక్కడికక్కడ ఎండిపోయినట్టుగా ఉంటుండగా మరలా మరలా మాటి మాటికి ఆ శిలువ మీద వేలాడిన తన దేహం కోసుకుపోయేంతగా ఏమంటే దున్నబడినని రాస్తున్నాడండి. ఈపును అప్పగించేది నువ్వు దున్నువానికి అన్నట్టుగా అది అటు ఇటు జరిగినప్పుడల్లా, అటు ఇటు కదిలినప్పుడల్లా తన ఈపు అంతా కూడా చెక్కబడింది. పిల్లరా, రక్తం అంతా కార్చబడిందండి. అదిగో 6 కొక్కేల ఇనప రజలతో కూడినటువంటి ఆ శేషంతో కలిపినటువంటి చండ్రకోల, ఆవు చర్మముతో తయారు చేయబడిన చండ్రకోలతో ఆయన వీధి వీధి ఈడ్చబడ్డాడు. పిల్లరా, యెరూషలేము వీధుల్లో ఈడ్చబడ్డారు. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడు, కేవలం నిన్ను రక్షించడానికే కదా, కేవలం నన్ను రక్షించుకోవడానికే కదా. అయ్యో, ఆలోచన చేస్తున్నా. ఆ శిలువ విలువను అర్థం చేసుకో, ఆ శిలువ సామ్రాట్ను ఆశ్రయించు. ఆ రక్షణ యొక్క రక్తార్పణను తొక్కిపోవద్దని మనం చేస్తున్నాను ప్రేమతో. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, ఆలోచన చేస్తున్నావు. శిలువ సెంతకురా, ఆయన సిలువేయబడ్డది నిన్ను రక్షించడానికి. చేతగాని వాడు కాదండి, ఆయన చనిపోయిన వ్యక్తిని సైతం బ్రతికించిన దేవుడు. లాజరు లేచి రానంగానే గంభీరమైన స్వరముతో అస్థి పంజరాలు సైతము జీవాన్ని సజీవుడుగా తిరిగి లేచిన లాజరు మనం గమనిస్తాం. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, చేతగాని వాడు కాదు, సిగ్గునందవలసిన వాడు కాదు, సమస్తాన్ని సహించాడు నిన్ను నాకు సమాధానం ఇవ్వడానికి, నిన్ను నన్ను సహించడానికి, నిన్ను నన్ను విజయపు కేక కదా. ఓ పాపమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కని విజయపు కేక వేసిన వాడు. పిల్లరా, అందుకే ఆయన శిలువ సామ్రాటుగా, శిలువ విలువగా, ఏమండి రక్షకుని యొక్క రక్తార్పణగా నీ కొరకు నా కొరకు మార్చబడిన వాడుగా ఉన్నాడు. అలాగైతే నేను ముగిస్తూ ఉంటుండగా 3 శిలువలలో యేసుక్రీస్తు వారు క్షమించే శిలువ ఆనాటి నుండి నేటి వరకు నా ఎద్దుకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయనన్నాడు నా ప్రియ ప్రభు రక్షకుడు. శిలువరాజు పిలుస్తున్నాడండి, శిలువరాజు పిలుస్తున్నాడు. పిల్లరా, అర్థం చేసుకుంటున్నావా? అంత మాత్రమే కాదు కానీ కేవలం నీ కొరకు నా కొరకు శిలువకు అప్పగించడానికి తన దేహాన్ని సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. ఎరిగి తాను సిలువేయబడతాడని తెలిసినా తాను చేసే పని చెక్క పని కదండి. మనం ఎరుగుదు, చెక్కలు చీల్చినప్పుడు, ముదు నుండి కొట్టిబడినప్పుడు, ముడి సరుగ్గా ముడి పదార్థంగా ఉన్నప్పుడు, ఎడగొట్టినప్పుడు, రంపపు కోత కోయబడినప్పుడు, బడిసలతో కొట్టబడుతున్నప్పుడు, శుచితో మేకులతో కొట్టబడుతున్నప్పుడు ఆయన ఎంతగా సహించాడు. అయ్యో, ఎరుగునండి, నేను కూడా ఒక దినాన ఇలాంటి శిలువకు అప్పగించబడాలి కదా, ఇలాంటి మొద్దు మీద నేను కూడా ఏలాడవలసింది. ఆ ముద్దు ఏ ముద్దో కాదండి, ఒలేవల ముద్దు. ప్రియులారా, ఏదైనా తోటలో ఉన్నటువంటి ఒలేవ ముద్దు మీద ఆ రోజు నుండి ఈ రోజు వరకు శాపగ్రస్తుడిగా ఉన్నాడు. ప్రియులారా, ఆలోచన చేసినట్లయితే ఈ శిలువ యొక్క విలువను మనం ఆలోచన చేద్దాం. ఏమండి, 9 అడుగుల ఎత్తు కలిగి దాదాపుగా 6 అడుగుల మరి పొడవు కలిగిందిగా ఉంది. అనగా శిలువలో ఆయన యొక్క ప్రేమను చూస్తాం, ఆయన యొక్క ఎడలుపు పొడవు లోతులు మనం గమనిస్తామండి. ఎఫ్సీ పత్రిక 3:18 చెప్పినట్టుగా ఎంత ఎడల్పు అంటే ఆలోచన చేయాలి, ఎంత పొడవు అంటే ఆలోచన చేయాలి, ఎంత లోతు అంటే ఆలోచన చేయాలి, ఎంత ఎత్తు అంటే ఆలోచించాలి. పాతాళములో ఉన్న నిన్ను నన్ను పరలోకంలో కూర్చోబెట్టుకునే అంతగా ఆయన యొక్క ప్రేమ అంత ఎత్తైనదిగా చెప్పబడతా ఉంది. పిల్లరా, అంత మాత్రమే కాదు, అగ్నిగుండంలో ఉండవలసిన నిన్ను నన్ను నరకములో ఆ పరలోకములో ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నటువంటిదిగా మనం చూస్తాం. అలాగ పాపి అయిన నిన్ను నన్ను ఏమండి పరిశుద్ధుడైన దేవునితో కలిపేంత పొడవుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగే పాపి లోకము నుంచి అంత ఎడల్పుగా నిన్ను నన్ను పరిశుద్ధ లోకానికి తీసుకెళ్లిన వాడిగా మనం చూస్తాం. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, ఆ సిలువను ఆశ్రయించి సిలువ శక్తిని నీవు కూడా గ్రహించి ఆ సిలువ సామ్రాట్ని కనుక నీవు నీ సొంత దేవుడిగా, సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే అది మతము కాదు, కులము కాదు, జాతి కాదు. పిల్లరా, నీ కొరకే యేసయ్య సిలువ వేయబడ్డాడు,
ఏ పాపం ఎరుగును యేసయ్య, ఏ పాపం అంటున్న యేసయ్య, నీ కొరకు నా కొరకు శాపగ్రస్తులైన మన కొరకు శాపగ్రాహిగా ఎలాడని యేసయ్యను ఆశ్రయిస్తావా? ప్రియ స్నేహితుడా, సోదరుడా, ఇదే మంచి స్థలం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమండి. ఆయన రక్షణను ఉచితంగా ఇస్తుండగా తొక్కిపోవద్దని మనం చేస్తున్నాను, దాటిపోవద్దని మనం చేస్తున్నాను. ప్రేమతో నా రెండు చేతులు జోడించి మిమ్మల్ని బతిమాలుతున్నాను పిల్లరా. ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి నీవు నేను ఆయన కుమారుడుగా కుమార్తెలుగా తీర్చబడితే ఎంత మహిమ, ఎంత పరలోక భాగ్యానికి వారసులం అవుతాం. అలాగైతే నేను ముగిస్తూ ఉంటుండగా సిలువను ఆశ్రయించి రక్షకుడిగా అంగీకరించి నీవు నేను కూడా ఆయన బిడ్డలుగా కుమారులు కుమార్తెలుగా తీర్చబడాలని పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను చూపాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వరకు శిలవ ధ్యానము ద్వారా మీరు మహిమ పొందారు నమ్ముతున్నాం. విన్న బిడ్డల్లో కార్యము జరిగించండి. ఈ కార్యము ద్వారా అనేకులు రక్షించబడి మీ బిడ్డలుగా తీర్చబట్టుకు సహాయం చేయమని, మీరే తోడై ఉండి నడిపించమని అన్ని విధాలు సారిన దేవుడు సమర్థుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు సమర్పించి ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. సృష్టికర్త అయిన యెహోవా దేవుని దీవెనయు, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిన్ను సహవాసము సన్నిధి చేరుని నీ బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నీ రాకడ పర్యంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ స్కీమ్ మీద చూపిస్తున్నటువంటి మా అడ్రస్ను మీరు కాంటాక్ట్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్తో మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మా కొరకు మీరు ప్రార్థన చేయవచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు. కనుక అలాగే ప్రతి ఆదివారం జరిగే ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, అలాగే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే ప్రతి 2వ శుక్రవారం అండి ఉపవాస ప్రార్థన, హోల్ నైట్ ప్రేయర్, సంపూర్ణ రాత్రి ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మేలు పొందాలని ఆ ఆత్మదేవుడు మీకు మాకు సహాయం చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.